మనము డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో పాఠశాలకు సెలవు ఉన్నప్పుడు ఏ విధంగా మార్క్ చేయడం అనేది తెలుసుకుందాం. ముందుగా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ను బ్రౌజర్లు ఏ బ్రౌజర్లు అయినా క్రోమ్ కానీ మోజిల్లా కానీ మోజిల్లా ఫైర్ఫాక్స్ లేదా ఏ ఇతర బ్రౌజర్లో కూడా మీ పాఠశాల యుడైస్ కోడ్ మరియు దాని పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో ఆప్షన్స్ ఉంటాయండి. స్కూల్ మేనేజ్మెంట్, స్టాఫ్ మేనేజ్మెంట్, స్టూడెంట్ మేనేజ్మెంట్, రిపోర్ట్స్, డూప్లికేట్, లీవ్ అప్రూవల్, హాలిడేస్. ఇది కేవలం క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే ఉంది, యాప్లో లేదు. ఇక్కడ మనం హాలిడే సెలెక్ట్ చేసుకొని ఏ రోజైతే హాలిడే ఉంటుందో ఆ రోజు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఇందులో హాలిడే టైప్ రెగ్యులరా ఆప్షనలా, ఇది మనకు జిల్లా కలెక్టర్ గారు రేపు పాఠశాలకు సెలవు ప్రకటించారు కాబట్టి ఇది ఆప్షన్ లాంటిది. లోకల్ హాలిడే అంటూ లేదు, ఇక్కడ ఓన్లీ రెగ్యులర్ ఆప్షనల్ మాత్రమే ఉంది. ఆప్షనల్ రాసి హాలిడే పేరు ఇది ఒక లోకల్ హాలిడే. ఎంటర్ ఒక 10 అక్షరాలకు సంబంధించిన డిస్క్రిప్షన్ రాయాలి. ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారు భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించారు. డ్యూ టు హెవీ రెయిన్స్. అని విధంగా మనము చేస్తే డాటా సబ్మిట్ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా అది సెలవులాగా పరిగణించబడుతుంది. దాని ద్వారా రేపటి రిపోర్ట్లో మన జిల్లాలో ఉపాధ్యాయులందరూ, పాఠశాలలు పనిచేస్తున్న వారందరూ కూడా హాలిడే తీసుకున్నట్టు రిపోర్టింగ్ అయిపోతుంది. కాబట్టి రిపోర్టింగ్లో మనకు వెనుకబడి ఉన్న కావున మన జిల్లాలో గవర్నమెంట్ లోకల్ బాడీ పాఠశాలకు కలెక్టర్ గారు సెలవు ప్రకటించారు. కాబట్టి అందరూ ఎంఈఓస్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, డిడిఓస్, మీ పరిధిలో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులకు, ప్రత్యేకంగా పాఠశాల హెడ్ మాస్టర్స్కు ఎఫ్ఆర్ఎస్లో హాలిడే మార్క్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.